హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి మార్నింగే లేచి తులసి కోటకి చక్కగా పూజ చేస్తుంటే గగన్ అది చూడలేక భూమిపై వాటర్ పోస్తాడు. ఇంకా టామ్ అండ్ జెర్రీ ఫైట్లా మళ్ళీ భూమి గగన్ ఫైటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. భూమి గగన్ దగ్గరికి వచ్చి, బావా నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా అని అడిగితే గగన్ మాత్రం దబాయించేస్తూ ఉంటాడు. వెంటనే భూమి చిన్నపిల్లల శారదతో ఆ విషయాన్ని చెప్తుంది. శారద, చూడమ్మ భూమి, రాను రాను వాడికి ఉక్రోషం ఎక్కువైపోతుంది కాబట్టి నువ్వే వాణ్ణి దగ్గర చేసుకోవాలి అని అనేసరికి ఇంకలా భూమి ఆలోచనలో పడుతుంది. ఇంకా వెంటనే భూమి తన రూమ్లోకి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా భూమి తన కాళ్ళకి తగిలిన గాయాలని చూస్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. ఏంటి, ఆయింట్మెంట్ రాసుకోలేదా అని అడుగుతాడు. లేదు బావా, ఎంత ట్రై చేస్తున్నా నాకు కాళ్ళు అందటం లేదు అని అంటుంది భూమి. ఇవ్వు, నేను రాస్తాను అని గగన్ భూమికి ప్రేమగా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శారద, వీళ్ళది దేవుడు కలిపిన బంధం, అందుకే చూడముచ్చటగా ఉన్నారు. స్వామి, నా కోడలు నీకు అఖండ దీపాన్ని సమర్పించింది కదా, కాబట్టి దాని జీవితాన్ని నువ్వే సరిదిద్దాలి, ఇద్దరిని ఒక్కటి చేయాలి. గగన్ మనసులో ఉన్న ఆ మతి మరుపుని గగన్కి గుర్తొచ్చేలా చేసి గగన్కి ఆ సాక్ష్యం దొరికేలా చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఇద్దరిని చూస్తూ మనసులో అనుకుంటుంది శారద. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. బావా, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతుంది అపూర్వ. అపూర్వ, ఊర్లో జరిగిన అవమానాన్ని తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. నా కూతురు కాదు కాదు అని చెప్పినా నన్నది నాన్న నాన్న అనే పిలుస్తుంది. ఊర్లో వాళ్ళందరూ నీ కూతురు బతికే ఉంది కదా అంటున్నారు. ఎలా ఎలా నిరూపించాలి? అది చచ్చిందని నేను ఏం చేయాలి అని అడుగుతాడు శరత్ చంద్ర. బావా, నీకొక విషయం చెప్పనా? నీకు గుర్తుందా, ఒకప్పుడు గగన్ కూడా కేపీ చచ్చాడన్నట్టే ఒక పని చేశాడు కదా. అలా మనం కూడా నది ఒడ్డుకు వెళ్ళి భూమికి అలాంటిది సమర్పిస్తే బాగుంటుంది కదా బావా. చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేస్తారు కదా, మనం కూడా అది జరిపిస్తే అప్పుడు భూమి ఎంత తప్పు చేసిందో, ఎంతటి ఘోరమైన పాపం చేసిందో అర్థమవుతుంది బావా. నీలాంటి వాడి ప్రేమని వదులుకొని ఆ మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకుందనే బాధ భూమికి జీవితాంతం ఉండాలి అంటే మనం అలా చేయక తప్పదు బావా అని అంటుంది అపూర్వ. ఖచ్చితంగా అపూర్వ, ఖచ్చితంగా రేపే ఆ ఏర్పాట్లు చూడు, భూమికి ప్రదానం చేస్తాను అని శరత్చంద్ర కోపంగా వెళ్ళిపోతాడు. నాకు కావాల్సింది కూడా ఇదే బావా, ఎందుకంటే రేపటితో శాశ్వతంగా నీకు ఆ భూమికి బంధం తెగిపోతుంది. అప్పుడు ఈ ఆస్తికి వారసురాలు నా నక్షత్రం మాత్రమే అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా ఇంకా శరత్ చంద్ర అపూర్వ చెప్పినట్టు చెరువు దగ్గరికి వెళ్ళి భూమి ఫోటోని పెట్టి ఇంకా అలా పిండ ప్రదానం కింద మొత్తం సెట్ చేసుకుంటాడనమాట, కొంచెం కూడా బాధ లేకుండా. ఇటువైపు భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా నక్షత్ర భూమికి వీడియో కాల్ చేస్తుంది. ఇంకా వెంటనే భూమి, ఏంటి ఈ నక్షత్ర వీడియో కాల్ చేస్తుంది అని కాల్ కట్ చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా వీడియో కాల్ చేస్తూనే ఉంటుంది నక్షత్ర. వెంటనే భూమి కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతుంది. హాయ్ భూమి, ఏంటో నువ్వు వరల్డ్ రికార్డ్ బద్దలు కొడతావు తెలుసా, ఎందుకంటే నీది నువ్వే చూసుకుంటావు కదా, ఒకసారి చూడు డాడీ ఏం చేస్తున్నారో అని వీడియో కాల్లో చూపిస్తుంది నక్షత్ర. ఇంకా శరత్ చంద్ర అలా భూమి ఫోటోకి చేస్తూ ఉంటే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. భూమి పక్కనే ఉన్న శారద కూడా ఏమైందమ్మా భూమి, ఎందుకలా ఉన్నావు అని చెప్పి అడిగేసరికి ఇంకా శారద కూడా వీడియో చూసి షాక్ అయిపోతుంది. ఏంటి భూమి, ఎలా ఉంది? నాన్నకి వాటి నుండి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే భూమి, అయిపోయినట్టే అని నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది నక్షత్ర. ఒక్కసారిగా కోపం వస్తుందన్నమాట శారదకి. ఏంటమ్మా ఇది, ఏంటి అసలు శరత్ చంద్ర ఒక తండ్రిలాగే ప్రవర్తిస్తున్నాడా? అయినా శరత్ చంద్రకి అంత వయసు వచ్చినా పాపం పుణ్యం తెలీదా? బ్రతికే ఉన్న కన్న కూతుర్ని చనిపోయిన వాళ్ళలా చేస్తాడా? నేను ఊరుకునేదే లేదు అని అంటుంది శారద. అత్తయ్య, వద్దత్తయ్య, వద్దు, నా వల్ల మీరక్కడికి వెళ్ళి మిమ్మల్ని వాళ్ళేదనా అంటే మళ్ళీ మిమ్మల్ని అవమానిస్తే చూసి తట్టుకునే గుండె నాకు లేదత్తయ్య, వద్దు, వెళ్ళొద్దు అని భూమి పాపం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. శారద భూమి ఇద్దరు ఏడవడం చూస్తూ ఉంటాడు. అమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదులే బావా అని అంటుంది భూమి. నువ్వు ఆగు, నేను నిన్ను అడగలేదు. అమ్మా,
ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు అని అడుగుతాడు గగన్. రే గగన్, ఆ శరత్ చంద్ర భూమికి అని ఇంకా ఫోటో దగ్గర చేస్తుందంతా చెప్తుంటే ఒక్కసారిగా గగన్కి టెంపర్ వస్తుంది, చాలా కోపం వస్తుంది. వెంటనే భూమి చేపట్టుకొని రా అని చెప్పి తీసుకువెళ్తాడు. బావా వద్దు బావా అని అంటుంది భూమి. నేను చెప్తున్నాను కదా అని చెప్పి భూమిని ఇంకా కారులో కూర్చోబెట్టుకొని స్పీడ్గా ప్లేస్కి తీసుకువెళ్తాడు గగన్. ఇంకా శరత్ చంద్ర కరెక్ట్గా అది తీసుకొని అలా వెళ్ళబోతూ ఉంటే మిస్టర్ శరత్ చంద్ర అని గట్టిగా అరుస్తాడు గగన్. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావా శవాన్ని అని అడుగుతాడు. నోర్ముయ్ శరత్ చంద్ర, నువ్వు నిజంగా ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. కనీసం కన్న కూతురంటే ప్రేమ లేని నువ్వొక మనిషివి, నీది ఒక బ్రతుకు. చూడు, నువ్వింత స్వార్థపరుడువని, ఇంత డబ్బు ఆశబోతోడివని నేనస్సలు అనుకోలేదు. ఏంటి, భూమి నీ కూతురు కాదా? భూమి శవమా? భూమి నీ కూతురు కాదు, తను చచ్చిపోయిందా? సరే, భూమి చచ్చిపోయింది. అలాంటప్పుడు భూమికి చెందిన ఆస్తిని కొంచెం కూడా ఆత్మాభిమానం లేకుండా, సిగ్గు లేకుండా లిటరలీ ఎలా అనుభవిస్తున్నావు? ఎలా అనుభవిస్తున్నావయ్యా అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇదేంటి, వీడు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు మెలిపెడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. రే గగన్, అది నీకు అనవసరం అని అంటారు. అవసరం, నాకు అవసరం. ఎందుకంటే భూమి ఇప్పుడు మా ఇంట్లో ఉంటుంది. భూమి బాధ్యత నాది. చెప్పు, నీకు భూమి అక్కర్లేదు, కానీ భూమి వాళ్ళమ్మ శోభచంద్ర ఆస్తిని మాత్రం నువ్వు దర్జాగా సింహాసనంలో కూర్చొని అనుభవిస్తావు. అవునా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ధర్మం? నీ గురించి ఒకే ఒక్క నిమిషంలో సోషల్ మీడియాలో వైరల్ చేసి నిన్ను కోర్టుకి లాగితే అప్పుడు నీ పరువు ఏమవుతుందో తెలుసా అని అడుగుతారు గగన్. నీకు నిజంగా పౌరుషం ఉంటే, నువ్వు నిజంగా మనిషివే అయితే, నువ్వు తినేది అన్నవే అయితే, భూమి ఆస్తి నీది కాదని, నీ వారసత్వానికి చెందదని రాసివ్వు అని అంటాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర రైజ్ అయిపోతాడు. ఈగో హర్ట్ అయిపోతుంది. సో ఎందుకు రాసివ్వనరా, ఖచ్చితంగా రాసిస్తానని చెప్పి ఇంకా వీలునామా రెడీ చేయించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. చూడు, ఓ చెర్రీ గారి చేత వీలునామా పంపిస్తాను, నోరు మూసుకొని తీసుకో అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అపూర్వ వచ్చా, ఈ గగన్ గాడు వచ్చి ప్లాన్ అంతా పెంట చేసేసాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? వీలునామా ఒక్కసారి రాసేస్తే ఇంకా ఆస్తి అంతా ఆ భూమికి వెళ్ళిపోయినట్టే. ఏం చేయాలని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. అప్పుడే గగన్, బావా నాకు ఇలాంటి ఆస్తులంటే మమకారం లేదు, ఎందుకు బావా, ఎందుకు నాన్నని బాధ పెడుతున్నావు అని అంటారు. నువ్వే ఇదంతా చేసావు భూమి. అయినా నీ మెళ్ళో తాళి కట్టుకొని ఇదంతా చేయడం అవసరమా? నీకు నేనంటే ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ శరత్చంద్రని ఎదిరించడానికి ఇంత సాహసం చేస్తావా? నాకొక విషయం అయితే అర్థమైంది. శరత్చంద్ర నువ్వు కలిసి ఏమీ నాటకాలు ఆడటం లేదు, కానీ ఆ తాళి నేను కట్టలేదు. నీ అంతటి నువ్వే కట్టుకొని శరత్చంద్ర ఇంటి నుండి వచ్చేసావు. బట్ ఎందుకు భూమి అని అడుగుతారు. అయ్యో బావా, ఇప్పటికైనా నమ్ము బావా, నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు నా మెల్ల తాళి కట్టాను. సరే, చెప్పాను కదా నీకు టైం ఇస్తున్నానని, ఆ టైం లోపు సాక్ష్యాలు తీసుకురా. కానీ ఒకటి, ఈ ఆస్తి నేనేదో అనుభవించాలనో లేకపోతే నీ తరపు నుండి వస్తుందనో ఆశించడం లేదు భూమి. ఆ ఆస్తి ఆ రాక్షసి అపూర్వ చేతికి వెళ్తే స్వార్థానికి వాడుతుంది. అదే నీ చేతికి వస్తే శోభాచంద్ర గారి ఆశయం నెరవేరుతుంది. శోభాచంద్ర గారు అనుకున్నట్టు చాలా పనులు చేయొచ్చు. అందుకే ఆస్తి అడిగాను, ఇంకే ఉద్దేశంతో కాదు. నీకు ఒక క్లారిటీ ఇవ్వాలనే ఈ విషయాన్ని చెప్తున్నాను అని ఇంకా గగన్ భూమిని అలా తీసుకుని వెళ్తూ ఉంటే భూమి, బావా నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? నా కోసం పోరాడే యోధుడిలా అర్థం చేసుకోవాలా? నన్ను దూరం పెట్టే ఒక వీరుడిలా అర్థం చేసుకోవాలా? నా కోసం ఏదైనా చేసే ఒక ప్రేమికుల్లా అర్థం చేసుకోవాలా? ఒక మొండివాడిలా అర్థం చేసుకోవాలా? మనసున్న మహారాజులా అర్థం చేసుకోవాలా? పైకి కోప్పడే వాళ్ళ అర్థం చేసుకోవాలా? లోపల ప్రేమ చూపించే వాళ్ళు అర్థం చేసుకోవాలా? ఎలా బావా అని పాపం భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ అలా ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఇంటికి రీచ్ అయ్యి, వీలునామాలో గగన్ చెప్పినట్టే ఈ ఆస్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు, సర్వహక్కులు ఘట్టమనేని భూమికే ఉంటుంది, ఎందుకంటే తను శోభాచంద్ర ఆ వారసురాలు కాబట్టి అని ఒక వీలునామా రాసి
దానిపై సైన్ చేసి చెర్రీకిచ్చి, రే చెర్రీ, ఇది తీసుకువెళ్ళి వాళ్ళ మొహం మీద కొట్టు అని చెప్పేసి ఇంకలా రూమ్కి వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర. రూమ్కి వెళ్ళి శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ పాపం ఇంకలా ఏడుస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. చూసావా శోభ, అన్నీ అన్ని ఆస్తుల కోసమే అయిపోయింది. ఈ నాన్నంటే కొంచెం కూడా ఆ భూమికి లెక్కలేదు. నా శత్రువైన ఆ గగన్ గాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. వాడి మాయలో పూర్తిగా భూమి పడిపోయింది. కానీ భూమిది తప్పుంటే భూమిని శిక్షించు, నాది తప్పైతే నన్ను శిక్షించు, శిక్షించు శోభ అని అలా ఇంకా ఫుల్గా డ్రింక్ చేస్తాడనమాట శరత్చంద్ర. అపూర్వ అలా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మాయి, పాపం శరత్చంద్ర అల్లుడు గారు ఫుల్గా డ్రింక్ చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారేమో, వెళ్ళమ్మాయి అతను నాపు అని అంటుంది. లేదు పిన్ని, తాగని, అప్పుడే కదా బావని ఏదో ఒకటి చేసి ఏదో ఒకలా ఆస్తి రాయించుకుంటాను. అలా వీలునామని దాని చేతులతో అదే చించేసేలా చేస్తాను. బావ ముందు నా కంట్రోల్లో ఉండాలి అని అలా అపూర్వ అయితే చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే కరెక్ట్గా అలా ఫుల్గా డ్రింక్ చేసి శోభ శోభ అని చెప్పి అలా వస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర బయటికి. కరెక్ట్గా బయటికి వచ్చేలోపు తన కాలం మీద తను స్లిప్ అయ్యి అలా మెట్లమై నుండి బరబరా పడిపోతాడనమాట శరత్చంద్ర. వెంటనే శరత్చంద్ర పడిపోయేసరికి శరత్చంద్ర కాళ్ళకి పెద్ద దెబ్బ తగులుతుంది. ఒక్కసారిగా అందరూ వచ్చేస్తారు. అయ్యో అయ్యో ఏమైంది అన్నయ్య అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది మీరా. ఇంకేంటి ఇలా ఉందని చెప్పి అలా చూస్తూ ఉంటారనమాట అపూర్వ వాళ్ళు. అయ్యో బావా అని చెప్పి చూస్తూ ఉంటుంది పాపం. అపూర్వ అయితే అలా అందరూ వచ్చేస్తారనమాట తన దగ్గరికి. బావా ఏమైంది బావా, బావా లే బావా అని చెప్పి డాక్టర్ని పిలిపించి కాళ్ళకి కట్టు కట్టిస్తారు. చూడండమ్మా, ఆయన కాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే స్టెప్స్ పై నుండి తన కాలు తనే ఫోల్డ్ అయిపోయి తన ఎముక అనేది కాస్త టిల్ట్ అయింది. కాబట్టి అది సెట్ అవ్వడానికి ఒక 10 to 15 days పడుతుంది. మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. శోభాచంద్రని ఫోటో వైపు చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. ఇదేంటి ఇలా జరిగింది, అంటే నేను నిజంగా తప్పు చేశానా అని మత్తులో కూడా ఆలోచిస్తూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే శోభ గుర్తొస్తూ ఉంటుంది. అపూర్వ, బావా నీకేం కాదు బావా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను బావా అని చెప్పి అలా యాక్టింగ్ చేస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా శరత్చంద్ర వీల్ చైర్పై వస్తూ ఉంటే అప్పుడే దాహం వేస్తుంది శరత్చంద్రకి. నక్షత్ర అక్కడే ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అమ్మ నక్షత్ర, కొంచెం ఆ వాటర్ ఇవ్వమ్మా అని అంటారు. హలో, చెప్పవే. ఏం చెప్పమంటావు, ఆ క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది తెలుసా. ఏంటో సోషల్ మీడియా మధ్య వాడటం లేదు, పెళ్ళైంది కదా పిక్స్ పెట్టడం లేదులే అని చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే నక్షత్ర నక్షత్ర అని పిలుస్తూ ఉంటారు. ఆయన పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతుందన్నమాట నక్షత్ర. శరత్చంద్ర అలా గుర్తు చేసుకుంటాడు. భూమి ఒకప్పుడు తను భోజనం చేయనప్పుడు భూమిని తన చేత్తో తీసుకొచ్చి భోజనం తినిపించిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా చెర్రీ భూమి గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. భూమి భూమి అని పిలుస్తూ ఉంటారు చెర్రీ. చెర్రీ రా కూర్చో అని అంటుంది భూమి. అప్పుడే గగన్ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళాడు చెర్రీ అని అంటుంది భూమి. భూమి ఇదిగో మావయ్య వీటిని ఇచ్చిరమ్మని చెప్పారు అని అంటాడు చెర్రీ. ఏంటి చెర్రీ, ఎందుకంత డల్గా ఉన్నావు? ఓ వీటి గురించా? ఆయన మీ అన్నయ్య ఏమి స్వార్థానికి అడగలేదు చెర్రీ, అది పిల్లల భవిష్యత్తు కోసం, నాట్యకళని అభివృద్ధి చేయడం కోసమే అని అంటుంది భూమి. భూమి అన్నయ్య గురించి నువ్వు నాకు చెప్పాలా? నాకెందుకు తెలీదు, అన్నయ్య అంటే ఏంటో నాకు బాగా తెలుసు, కానీ మావయ్య అని అంటారు చెర్రీ. ఏమైంది చెర్రీ, నాన్నకేమైంది అని అడుగుతుంది భూమి. మావయ్య నిన్న అని చెప్పి జరిగిందంతా చెప్తాడనమాట చెర్రీ. ఇలా పడిపోవడం తనకి ఎవరు పట్టించుకోకపోవడం అవన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా చాలా బాధేస్తుంది భూమికి. అయ్యో నాన్న నాన్న నేను చూడాలి చెర్రీ, నాన్న దగ్గరికి వెళ్దాం పదా అని అంటుంది భూమి. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వస్తే నిన్ను రాణిస్తారనుకుంటున్నావా? వద్దు వద్దు భూమి అని అంటాడు చెర్రీ. అయ్యో నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ చెర్రీ నువ్వే మావయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి చెర్రీ అని అంటుంది భూమి చెర్రీతో. సరే చెర్రీ, తప్పకుండా మావయ్యని బాగా చూసుకుంటాను, నువ్వు మాత్రం ఒకే పని మీద ఉండు. అదేంటంటే నిరూపించే పని. నువ్వు నాకు జరిగిందంతా చెప్పావు కదా,
నేనున్నాను కదా, నేను ప్రయత్నిస్తాను, నువ్వు ప్రయత్నించు. అన్నయ్యకి ఎలా అయినా నిజం తెలియాల్సిందే అని అంటాడు గగన్. తప్పకుండా చెర్రీ, ఇకపై నా కాన్సన్ట్రేషన్ అంతా అదే దానిపైనే ఉంటుంది. ఎలా అయినా నేనే తన భార్యనని ఖచ్చితంగా నేను నిరూపించుకుంటాను. బావ దృష్టిలో నేను తన భార్యగా మారుతాను అని భూమి అలా ఇంకా ఛాలెంజింగ్గా చెప్తూ ఉంటుంది చెర్రీతో. ఇది ఇలా ఉండగా భూమి గగన్ని ఒక గుడికి తీసుకువెళ్తుంది. ఇంకా గగన్ ఆ గుడిని చూస్తూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. భూమి కరెక్ట్గా ఎక్కడైతే వాళ్ళ పెళ్లి జరిగిందో అదే గుడి కనుక్కొని రీసెర్చ్ చేసి అక్కడికి తీసుకువెళ్తుంది. బావా, నీకు ఇది చూస్తుంటే ఏమీ గుర్తు రావట్లేదా అని అడుగుతుంది. గగన్ ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాడు. అలా భూమి ఆ చెట్టు కింద అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి, ఇప్పుడు చెప్పు బావా, నీకు నిజంగా ఏమీ గుర్తు రావటం లేదా? ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ చెట్టు కిందే ఇదిగో ఇక్కడ ఉన్న దండల్ని మనం మార్చుకున్నాం. ఇదే ఇదే పసుపు తాడిని నువ్వు నా మెడలో కట్టావు బావా, కట్టావు. ఒక్కసారి గుర్తు చేసుకో అని ఇంకా మనస్ఫూర్తిగా అడిగేసరికి భూమి ఒక్కసారిగా గగన్పై అమ్మవారు కరుణ చూపిస్తుంది. ఇంకా గగన్కి వెంటనే తన సబ్కాన్షియస్లో స్టోర్ అయిన ఆ థింగ్ గుర్తుకు వస్తుంది. ఇంకా గగన్ అలా ఆలోచించేసరికి భూమి మెడలో తను తాళి కట్టిన విషయం కానీ, ఆ చెట్టు కింద అమ్మవారి దగ్గరే గగన్ భూమి మెడలోని పూల దండలు మార్చుకున్న విషయం కానీ అవన్నీ గుర్తుకు వస్తాయి గగన్కి. ఒక్కసారిగా గగన్ అయితే అలా స్టన్ అయి ఉండిపోతాడు. ఇప్పటికైనా నమ్ముతావా బావా? నేను చెప్పేది నిజమని నమ్ముతావా? లేకపోతే అని ఇంకా భూమి అలా వెళ్ళబోతుంటే గగన్ భూమి చేయి పట్టుకుంటాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. గుర్తొచ్చింది, నాకంతా గుర్తొచ్చింది అని గగన్ భూమిని హక్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి పంతులు గారు వచ్చి, ఏమ్మా, ఆ రోజు మీ పెళ్లి జరిగింది, నా దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు, గుర్తుందా మీకు? ఇప్పుడు కూడా మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తాను, దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఇంకా అలా పంతులు గారు ఇద్దరిని ఆశీర్వదించేసరికి భూమి గగన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకరినొకరు చూసుకుంటూ అలా పరమశివుని దయతో, అమ్మవారి దయతో గగన్కి ఆ రోజు జరిగింది గుర్తు రావడంతో భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.